యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో మాజీ మంత్రి కేటీఆర్ జగదీశ్వరరెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు కేటీఆర్ జగదీశ్వరరెడ్డి దిష్టిబొమ్మలతో ర్యాలీ తీసి బస్టాండ్ ఎదురుగా రోడ్డుపై దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు కాంగ్రెస్ నాయకులు. అసెంబ్లీలో స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ కేటీఆర్ జగదీశ్వరరెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ శ్రేణులు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డిని వెంటనే స్పీకర్కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగదీశ్వరరెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని కోరారు. ముందుగా నమస్కారం. మరియు ఈరోజు ఈ మీడియా సమావేశంలో మాట్లాడడానికి గల ముఖ్య కారణం, 2 రోజుల క్రితం అసెంబ్లీలో గౌరవ స్పీకర్ గారిని మాజీ మంత్రివర్యులు జగదీశ్వరరెడ్డి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల గురించి ఈరోజు మేము జగదీశ్వరరెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాం. మీరు గత 10 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేసినారు. ఈరోజు ఒక స్పీకర్ గారికి ఎలాంటి హక్కులు ఉంటాయి, వారిని ఎలా గౌరవించాలి అనేది కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మీరు మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఒక దళిత బిడ్డపై మీరు నోరు జారేసుకొని మేము ఏమీ అనలేదని చెప్పేసి చిల్లర బొల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇది మీకు తగదు. మీరు గతంలో దళితులని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన మీ కేసీఆర్ని అడగండి. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నారు. మరి దళితులకు ముఖ్యమంత్రిని చేయకపోతే మెడ మీద తల నరుక్కుంటా అని చెప్పిన కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరు. ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడి మీ పరువును తీసుకోవద్దు. నేను గౌరవ స్పీకర్ గారిని ఒకటే కోరుతున్నాను, జగదీశ్వరరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు వారి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ మీద దాదాపు ఒక స్పీకర్ కూడా దళితుడు కాబట్టి ఒక అగ్రకుల దురహంకారంతో ఆయన మాట్లాడిన తీరు, ఆయన భాష వాడిన తీరు ఇది సరి అయింది కాదు. వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు నిజంగా చూస్తే వీళ్ళు ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు వాడిన భాషలు ఎప్పుడు కూడా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, లోకల్ లీడర్లు కూడా కావచ్చు, వాళ్ళ భాష తీరు కరెక్ట్ లేదు. వాళ్ళు ఇప్పటికైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. భాష కరెక్ట్ మాట్లాడితేనే కానీ, లేకపోతే జనమే మీకు బుద్ధి చెప్తారు. మన స్పీకర్ మీద మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పేంత వరకు దళిత సంఘాలు ఊరుకోవని చెప్పి అతన్ని వెంటనే కొట్టి అతని సభ్యత రద్దు చేసేంత వరకు కూడా వదిలిపెట్టామని చెప్పి మేము కాంగ్రెస్ తరఫు నుంచి అతన్ని వాకౌట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ముఖ్యంగా మొన్న బీర్లైల మీద కూడా ఇక లోకల్ లీడర్ మాట్లాడతాడు, లోట పీసీ ఎమ్మెల్యే అని మాట్లాడతాడు. అసలు మీరు మాట్లాడే భాష అదేనా, మీరు మాట్లాడే తీరు అదేనా నేను అడుగుతున్నాను. మీకు మాట్లాడే సబ్జెక్టే రాదా అని అడుగుతున్నాను. ఎమ్మెల్యేని విమర్శించే తీరు అదేనా అని అడుగుతున్నాను. లోట పీసీ ఎమ్మెల్యే అంటే ఏమన్నట్టు మీకు ఒకసారి అర్థం చేసుకోవాలి. నీ వెనకాల సన్నాసులు సపోర్ట్ కొట్టచ్చు, కానీ ఆ వార్తను దేశం మొత్తం తెలంగాణ మొత్తం చూసి వీడెవరో ఇట్లా మాట్లాడుతున్నాడు, మనిషేనా అసలు, వీనికి సభ్యతే రాదా, వీనికి సబ్జెక్టే రాదా, వీనికి వీడు మాట్లాడే తీరు ఇదేనా అని చెప్పి తాగి మాట్లాడుతున్నా, లేకపోతే మనుషులకే మాట్లాడుతుండా అనే విషయంలో కూడా అందరు గుసగుసలాడుతున్నారు. జాగ్రత్త బిడ్డ. ఒక సర్పంచ్, ఊళ్ళో సర్పంచ్ సన్నాసి దద్దమ్మ అంటారు, ఒక ఎమ్మెల్యే ఉంటే లోటపీస్ ఆసుపత్రి అంటారు. ఇది ఎక్కడి భాష, ఎవడు వాడమన్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, తాగి మాట్లాడుతుందా, లేదా మీకు సోయిలేక మాట్లాడుతుందా, దద్దమ్మలు ఇది లోటపీస్ ఆసుపత్రి మాట్లాడుతున్నారు. ఈ మాటలు మాట్లాడితే మాత్రం తెలంగాణ ప్రజలు తిరిగి మిమ్మల్ని తరింపడతారని చెప్పి మేము హెచ్చరిస్తూ చెప్తున్నాం. ఈ ప్రోగ్రాంకు సక్సెస్ చేసిన మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొన్న అసెంబ్లీలో జరిగిన స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసి అహంకారంతో జగదీశ్వరరెడ్డి మాట్లాడిన తీరు చూస్తే సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడిన తీరు, ఒక అసెంబ్లీలో ఆ మాటలు మాట్లాడే తీరును చూస్తే
రాష్ట్రం మొత్తం అవాక్కైనారు. ఎందుకంటే ఎంబటే దాన్ని స్పందించి ఆయనని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినా ఆయన సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేయాలని గవర్నమెంట్ వేడుకుంటున్నాము. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రతి సభ్యుడు కూడా నేర్చుకుంటాడు, ఇంకో సభ్యుడికి సభ్య సమాజానికి నేర్పించే విధంగా అసెంబ్లీ అంటేనే ఒక దేవాలయం. ఆ దేవాలయంలో ఇలాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన తీరుకు కేటీఆర్ దానికి సమ్మతి పలుకుతున్నారు. ఒక్కసారి 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఒక దళిత బిడ్డను కూడా ఒక పోస్ట్ చేయకుండా మీరు అవమానపరిచిన మీ టీఆర్ఎస్ నాయకులు ఒకసారి బుద్ధి తెచ్చుకోండి. కేసీఆర్ గారు చెప్పిండు తెలంగాణ వస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, దళితులకు సరైన అన్ని పద్ధతులు చేస్తా అన్నాడు. ఇప్పటికీ ఏది చేయకుండా మేము కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే డిప్యూటీ సీఎంగా స్పీకర్ గా అన్ని అవకాశాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చింది. కాబట్టి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితుల పార్టీ. అందుకే దళితులు అని అవమానపరిస్తే సహించలేదని జగదీశ్వర్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం.